జై శ్రీ విచ్చిస్కి స్వాగతం. ఈరోజు నేను దీపావళికి దీపాలు, ప్రమిదలు అవన్నీ సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు సింపులింగ్ ఐటమ్స్ తోటి చూపించబోతున్నాను. దానికి మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో అందంగా అలంకరించుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ అవన్నీ కూడా ఇవి చెమ్కీ పేపర్స్ అండి. ఇవి కూడా చాలా తక్కువ రేటే ఉంటాయి. షీట్ 10 రూపీస్. అలాగా ఓల్డ్ బ్యాంగిల్స్, చిప్స్, అలాగే ఇవి లేస్లు, ఇలాగా సింపుల్ ఐటమ్స్ తోటే మనము డెకరేట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ఇవి 5 రూపీస్ ఉంటాయి. ఇవి రంగీలి కలర్స్ అంటారండి. ఇవి 70 రూపీస్లో కూడా మనకు దొరుకుతాయి. ముందు గాజులతో స్టాండ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం గ్లూ తీసుకున్నాను. ఓల్డ్ బ్యాంగిల్స్, మనం వాడి పడేసిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఒకదానికొకటి అతికించుకోవాలి. అతికించుకొని స్టాండ్ లాగా తయారు చేసుకోవాలి. దీని లోపల కూడా మనం దీపం పెట్టుకోవచ్చు, లేదంటే దీనిపైన ఒక పేపర్ తోటి, చెమ్కీ పేపర్ తోటి నేను స్టాండ్ చూపిస్తాను, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 1 అవర్ అవి ఆరిపోతాయి. కలర్ కాంబినేషన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా అన్నీ కలిపేటప్పటికి రంగురంగులుగా ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి బాగా అతుక్కున్న తర్వాత మనము ఈ స్టిక్కర్స్ తోటి వీటిని డెకరేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని అతికించి పెట్టాను, అవి చూపిస్తాను ఇప్పుడు. ఇలాగా పైన వైపు మనకు నచ్చిన కాంబినేషన్లో స్టిక్కర్స్ అతికించుకోవాలి. నేను ఈ పూసలవి కూడా పైన అతికించాను. ఇప్పుడు దీనికి ఒక ప్లేట్ లాంటిది తయారు చేసుకుందాం. దానికోసం ఈ చెమ్కీ పేపర్కి బ్యాక్ సైడ్న గాజుతోటి కొలత గీసుకోవాలి. మనం గాజులతో స్టాండ్ చేసాం కాబట్టి అదే షేప్లో దాన్ని కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్లో. కలర్స్ అన్నవి మనకి ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాము. మధ్యలో ప్రమిద పెడతాం కాబట్టి దీనికి చుట్టూ డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఈ కుందన్స్ టైప్ ఉన్నాయి. ఇవి మనం బ్లౌజులకి వాటికి పెట్టేవి. మీకు వీలున్నవి చిప్స్ కానీ కుందన్స్ కానీ ఏ ఉంటే వాటితోటి డెకరేట్ చేసుకోవచ్చు. పూసలతో కానీ, పూసల దండలు కూడా అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. రేట్ ఎక్కువే ఉండవండి, తక్కువ రేట్లోనే మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు. నేను ఒకటి డైమండ్ షేపు, అలాగే ఒకటి ఆక్ షేప్ ఉన్నవి లైన్గా పెడుతున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. దేవుడి ముందు పెట్టినప్పుడు కూడా మనము ఇలాంటి ఒక షీట్ పెట్టి దాని మీద ప్రమిద పెడితే కూడా ఆ లైటింగ్కి ఈ చెమ్కీలు మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. నేను ఇంకొకటి కూడా గ్రీన్ కలర్లో చేసి పెట్టానండి. సేమ్ ఇలాగే గాజుతో కొలత తీసుకుని కట్ చేసి, ఇవి అద్దాలు ఉంటాయి కదా చీరలకి బ్లౌజులకి వేసేవి, ఈ అద్దాల మీద ఒకదాని మీద ఆరెంజ్, ఒకదాని మీద గ్రీన్ కలర్ పెట్టి నేను ఈ విధంగా అతికించాను. చుట్టూ అతికించుకుంటే చాలు. మధ్యలో ప్రమిద వస్తుంది కాబట్టి మనకేం కనిపించదు. ఆల్రెడీ ఇది చెమ్కీ పేపరే కాబట్టి మెరుస్తూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా అయినా మనం ఎక్కడ దీపం పెడితే అక్కడ ఇవి పెట్టుకోవచ్చు. నూనె కింద అంటకుండా కూడా ఉంటుంది. లేదంటే ఇలాగ గాజులది స్టాండ్ తయారు చేసాం కదా, దాని మీద పెట్టినా కూడా ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఏదైనా బౌల్లో వాటర్ పోసి వీటిని పెడితే కూడా మునిగిపోకుండా చక్కగా ప్రమిదల పైకి కనిపిస్తూ చెమ్కీలు, మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని అతికించుకోక్కర్లేదు, ఇలా సెట్ అయిపోతుంది. గాజు సైజ్ కట్ చేసాం కాబట్టి కావాలంటే దీని మీద పెట్టుకోవచ్చు, లేదంటే తీసి మనం విడిగా అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కావాల్సిన డిజైన్స్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాండిల్స్ డెకరేషన్ చూద్దాము. ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ దొరుకుతున్నాయి కదా, వీటిని కూడా ఎంతో ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి బ్లౌజులకి అలాగే డ్రెస్సులకి వేసే లేస్లు అవి ఉంటాయి కదండి, వాటితోనే నేను ఈజీగా చేస్తున్నాను. ఏం లేదు, మనకు నచ్చిన లేస్ తీసుకొని దీనికి చుట్టూ గ్లూ రాసుకొని ఈ విధంగా చెమ్కీల్ని అతికించుకోవడమే. ఎంతో సింపుల్గా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనం ఈ రాళ్లతో
అలాగే చెమ్కీలతో చేసుకోవడం వల్ల నైట్ దీపావళి నైట్లోనే పెడతాం కాబట్టి ఆ లైటింగ్కి ఇవన్నీ మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తాయి. ఇది ఒక మోడలు. అలాగే ఇంకొక దానికి నేను ఇంకొక రకం లేస్ తీసుకుంటున్నాను. పైన కింద లేస్ వచ్చింది, మధ్యలో ముత్యాల్లాగా వచ్చాయి. ఇవి యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తామని అనుకోవసరం లేదు. వీటిని మనం పక్కకు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇవి మిగిలిపోతాయి కదా, వీటిల్లో కూడా మనము వ్యాక్స్ తెచ్చి మళ్ళీ వేసుకుని మళ్ళీ క్యాండిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి స్టిక్కర్స్, దీనికి గ్లూ కూడా అప్లై చేయక్కర్లేదు. మనం ఇందాక వాటికి అతికించాం కదా, అవే వీటికి చుట్టూరా అతికించేసుకున్నాను. ఇలా సింపుల్గా అయిపోతుంది, చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే ఇది ఇంకొకటి పింక్ కలర్ లేసు, దీన్ని కూడా ఈ విధంగా అతికించుకున్నాను. ఇవేమో అద్దాలు, ఇందాక మనం గ్రీన్ కలర్ షీట్కి అతికించుకున్నాం కదా, అవే అద్దాలు. వీటిని నేను అతికించి వీటి మధ్యలోనేమో స్టిక్కర్స్ పెట్టానండి. ఈ అద్దాలు కూడా మనకి లైటింగ్లో చాలా మెరిసినట్టుంటాయి. సేమ్ కలర్ లాగా ఉన్నప్పటికీ లైటింగ్కి ఇవి చాలా బాగా మెరుస్తాయి. ఇవి 5 రూపీస్లో దొరుకుతాయి స్టిక్కర్స్. వీటిని మధ్యలో అతికించాను. ఇవేమో అద్దాల మీద, కానీ స్టిక్కర్స్ అని తెలియకుండా చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. అలాగే దీనికేమో నేను ఈ కుందన్స్ చైన్ అతికించి పైన కింద కుందన్స్ అతికించుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఇష్టం వచ్చిన షేప్లో, ఇష్టం వచ్చిన డిజైన్స్లో మనకు అవైలబుల్ ఉన్న మెటీరియల్ తోటి చేసుకోవచ్చు. లైటింగ్కి ఇవన్నీ మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తాయి. వాటర్లో వేసుకున్నా కూడా ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇప్పుడు మట్టి ప్రమిదలకి కలర్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇవి రంగీల కలర్స్ అని మనకి 12 కలర్స్ దాకా వస్తాయండి. చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి. 70 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇవి తొందరగా కూడా ఆరిపోతాయి. వీటికి వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఆల్రెడీ అది లిక్విడ్ లాగానే ఉంటుంది. వీటిని మనం ప్రమిదలకి రాసుకున్నా కూడా ఒక 10 మినిట్స్లో ఆరిపోతాయి. అలాగే మంచి షైనింగ్గా కూడా ఉంటాయి. వీటిని నేను ప్రమిదలకి రాస్తున్నాను, రెడ్ కలర్ వేస్తున్నాను. ఇలా కలర్ వేసుకోవడం వల్ల ప్రమిదలు అందంగా కనిపిస్తాయి. అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చదు, నూనె చాలా తక్కువ ఉంటుంది, పీలుస్తుంది. మామూలు మట్టి ప్రమిదల్లో నూనె వేస్తే నూనె తొందరగా అయిపోతుంది. ఇలా కలర్స్ వేసుకుంటే నూనె ఎక్కువసేపు నిలబడి వెలుగుతుంది. దీని మీద నేను గ్రీన్, ఎల్లో కలర్ ఇలాగా చుక్కల దాకా పెడుతున్నాను. మనకి నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా తక్కువ రేట్లోనే అయిపోతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్తో మధ్యలో ఊరికే ఇలాగా ఫ్లేవర్స్ టైప్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలర్స్ వేసినవేనండి. ఇప్పుడు వీటికి ఈ స్టిక్కర్స్ మనం ఇందాక నేను వాటికి అందించిన కుందన్ స్టిక్కర్స్ దీనికి అతికిస్తున్నాను. మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ప్రమిదల్ని డెకరేట్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి. ఇంట్లోనే ఒకసారి మనం మెటీరియల్ తెచ్చి పెట్టుకుంటే వీటికి గమ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వీటిని ఇలా తీసి అతికించుకోవడమే. దీంట్లో రకరకాల కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మిగిలిన మోడల్స్ నేను తయారు చేసి పెట్టాను. దీనికి సిల్వర్ కలర్ వేశాను. సిల్వర్ కలర్ వేసి చుట్టూ ఇలా కుందన్స్, స్టార్స్ అవి అతికించి పెట్టాను. ఇది ఇందాక చూసినట్టే దీనికి కూడా బ్లూ కలర్ వేసి చుట్టూ ఈ స్టిక్కర్స్ అతికించాను. అలాగే ఇది ఒక మోడలు, దీనికి వైట్ కలర్ వేసి చుక్కలు పెట్టాను.
ఇది కూడా సిల్వర్ కలర్ వేసి గ్రీన్ కలర్ కుందన్స్ అతికించాను. చూడ్డానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇలాగా మనకి నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అన్నిట్లో ప్రేమిదల్ని తయారు చేసుకోవచ్చు. ఇది గోల్డ్ కలర్ వేసి పైన పింక్ కలర్ బోర్డర్ లాగా చుక్కలు పెట్టాను. ఈ వైట్ కలరు. అలాగే ఇందాక మనం చూసిన ఫ్లవర్ స్టిక్కర్స్ దీనికి కూడా కొన్ని అతికిచ్చాను నేను ఇలాగా. ఇవి మనము ప్రేమిదలు పెట్టిన తర్వాత లైటింగ్కి చాలా చక్కగా మెరుస్తాయి. ఇలాగా మనకు కావాల్సిన విధంగా అతికించుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకుంటూ. ఇప్పుడు గ్లాస్ డెకరేషన్ చూద్దాము. నేను ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను. దానికి ఈ స్టిక్కర్స్ని ఒక 5-6 చోట్ల అతికిస్తున్నాను. వీటిలో మనం వాటర్ పోసి దీపాలు వెలిగించుకోవచ్చు, లేదంటే మన దగ్గర కలర్ స్టోన్స్ కానీ ఏమన్నా ఉంటే వెలిగించుకోవచ్చు. నేను ఇవాళ ఒత్తిగా డెకరేట్ చేసి దీంట్లో అడుగునే దీపం పెట్టి చూపిస్తాను. అలా కూడా ఎంతో బాగుంటుంది. బౌల్స్కి కూడా మనం ఇలాగే డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ స్టిక్కర్స్ అలాగే బటర్ఫ్లై స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి కలర్ కాంబినేషన్ చూసుకుంటూ అన్ని వైపులా అతికించుకుంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి చూడడానికి. అలాగే మనకి దీపం పెట్టుకున్న తర్వాత ఆ వెలుగుకి వీటి మధ్యలో నుంచి కాంతి పడుతూ ఉంటుంది. ఈ డెకరేట్ అయిన వాటిలోంచి లైటింగ్ పడుతూ చాలా అందంగా కనిపిస్తాయి మనకివి. నేను ఈ స్టిక్కర్స్నే అతికిస్తున్నాను, ఇంకా కలర్స్ ఏమి వేయట్లేదు. కావాలనుకుంటే ఈ రంగుల కలర్స్ మనం గ్లాస్ మీద కూడా ట్రై చేయొచ్చు. అలాగే గాజు బౌల్స్లో మనము ఫ్లోటింగ్ క్యాండిల్స్ వేసుకుంటాం కదా, వాటికి కూడా ఇలాంటివి చిన్న చిన్నవి పైకి తేలేవి కుందన్స్ టైపు అద్దాల టైపు ఉంటాయి. అవి వాటర్లో యాడ్ చేసేసుకుంటే అవి పైకి తేలుతూ దీపం పెట్టిన తర్వాత అవన్నీ కూడా మెరుస్తూ చక్కగా కనిపిస్తాయి. వీటిలో ఇంకా ఫ్లవర్స్ అలాగే చెమ్కీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి మనం ఇందాక తయారు చేసుకున్న క్యాండిల్స్, ఇవి నీటిలో పైకి తేలుతాయి చక్కగా. వీటిలో కుందన్స్ అవి వేసుకుని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్లో నేను ఒక క్యాండిల్ పెట్టాను డెకరేట్ చేసింది. ఆ లైటింగ్కి ఇవన్నీ మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇందాక మనం గాజు స్టాండ్లు తయారు చేసుకున్నాం కదా చెమ్కి పేపర్ మీద, వాటిని కూడా వెలిగించిన తర్వాత ఆ చెమ్కి మెరుపులు ఇవన్నీ కూడా లైటింగ్కి చాలా అట్రాక్టివ్గా అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతోటి. ఈ దీపావళికి మీరు అందరూ ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంకా సరికొత్త వీడియోలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూసారా ఈ లైటింగ్కి కిరణాలన్నీ చుట్టూ పడుతూ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. లైట్లు బంద్ చేసిన తర్వాత మనకి ఆ కిరణాలు చుట్టూ పడుతూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. దీంట్లోనే కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకుని పై వరకు పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఈ స్టోన్స్ లాంటివి కలర్ స్టోన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా లోపల క్యాండిల్ పెట్టి వెలిగించినా కూడా చుట్టూ ఇలా లైటింగ్ పడుతూ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కలర్స్లో ఇలా ఒక బౌల్లో ఈ గాజులు మనం ఇందాక అతికించుకున్న గాజులు పెట్టుకొని ఈ గాజుల్ని మా దాని మీద పెట్టుకుంటే కూడా కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఫ్లోట్ అవ్వకుండా క్యాండిల్స్ అన్ని కింద పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని ఈ గాజులు స్టాండ్ పెట్టుకొని చుట్టూ ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటే గాజులు కనిపించకుండా ప్రమిదలు మాత్రమే కనిపిస్తూ ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.